మహానంది క్షేత్రంలో మరియు మండల పరిధిలోని బుక్కాపురం గ్రామంలో పారువేట ఉత్సవం అంగరంగ వైభవంగా శుక్రవారం నిర్వహించారు. మహానంది క్షేత్రంలో సంక్రాంతి పండుగ సందర్భంగా కనుమ రోజైన శుక్రవారం స్వామివారి పార్వేట ఉత్సవం ఘనంగా నిర్వహించారు. గోశాలలోని కపిల గోవుకు విశేష గోపూజ నిర్వహించారు. सुरभ्यै नमः अर्घ्यं समर्पयामि या लक्ष्मी सर्वभूतेषु या च देवेष्वस्थिता धेनुरूपेण सानीयार्थं जलं समर्पयामि आच्छादनं गवे सत्यां सम्यक् शुद्धिसुशोभितो सुरभिर्वर्धदानेन प्रियतां परमेश्वरी सुरभ्यै नमः वस्त्रोपवस्त्रं समर्पयामि. అదేవిధంగా సాయంత్రం హనుమంత వాహనంపై శ్రీ సీతా సమేత కోదండ రామలక్ష్మణ స్వామి వారు కొలువై పార్వేట ఉత్సవానికి తరలి వెళ్లారు. స్వామివారి పార్వేట ఉత్సవంలో మహానందికి చెందిన యువకుడు చల్లా తేజ విజయం సాధించారు. కార్యక్రమంలో ఆలయ అధికారి శ్రీనివాస్ రెడ్డి, అర్చకులు రవిశంకర్ శర్మ, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. అదేవిధంగా మహానంది మండలంలోని బుక్కాపురం గ్రామం నందు వెలిసిన శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయం నందు కనుమ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయాన్ని సుందరీకరణ చేసి ప్రత్యేక పూజలు చేశారు. సంక్రాంతి సందర్భంగా ఆలయం వద్ద మహిళలకు నిర్వహించిన క్రీడలలో ప్రతిభ చూపిన మహిళలకు బహుమతులను అందజేశారు. ముఖ్య అతిథిగా ఆలయ ఈవో, స్వర్ణముఖి మండలం పోలీస్ స్టేషన్ ఎస్ఐ రామ్మోహన్ రెడ్డి, గ్రామ సర్పంచ్ కందుల వరలక్ష్మి, మండలం వైస్ ఎంపీపీ కుంచపు లక్ష్మీ నరసమ్మ, విఆర్ఓ అక్బర్ పాల్గొని ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు బహుమతులను అందజేశారు. ఎప్పుడూ లేని విధంగా రావు రమేష్ గారు దేవస్థానం పూల అలంకరణ గాని సాంప్రదాయమైన గ్రామాలు సాంప్రదాయమైన పద్ధతులు మర్చిపోతున్నారు. కాబట్టి గంగిరెద్దులు గాని సాంప్రదాయ నృత్యాలు గాని మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలి. ఈ పండుగ సమయంలో ముఖ్యంగా చిన్నపిల్లల్ని పండగ విలువల్ని ఎన్ని తెలియజేయాలంటే చిన్నపిల్లల్ని మహిళల్ని పండుగలో భాగంగా చేసుకోవాలని చెప్పేసి ఈ కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ముగ్గుల పోటీల్లో గాని లేకపోతే పాడాటలో గాని మహిళలు ఉత్సాహంగా పాల్గొని ఈ సంక్రాంతికి మరింత వైభవం తీసుకొచ్చారు. అనంతరం స్వామివారిని గ్రామోత్సవానికి తరలించారు. ఆలయ రథంపై స్వామివారి ఉత్సవ మూర్తులను ఏర్పాటు చేసి ప్రత్యేక అలంకరణలో దర్శనం కల్పించారు. ప్రత్యేక పూజల అనంతరం స్వామిని పారువేట ఉత్సవానికి వెళ్లగా కోలాటం మరియు హరిదాసు విన్యాసాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రావూరి రమేష్, కమిటీ సభ్యులు కాకర్ల పుల్లయ్య, బుద్దేటి నాగరాజు, ఉప సర్పంచ్ హుసేనయ్య, పాలక మండలి సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.